యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నా నమస్కారం అండి. మీ పద్మలాసు స్వాతం చేతు పద్మ గారు ఈరోజు యథావిధిగా మీ ముందుకి అంటే ఎందుకు లేట్ అయ్యానంటే ఇవాళ వీడియో షూట్ పెట్టుకున్నానండి. దాని గురించి లేట్ అయ్యాను. అయితే మీకు ఇవాళ ఏం చూపించాలంటే ఒక 4-5 ఏమో మంగళగిరి పట్టు హ్యాండ్లూమ్ ఏదో ఒకటి ప్రింట్ వేయించి చూపిస్తాను. అలాగే మిగిలిన కాటన్ చీరలు చూపిస్తాను. రీల్లో కూడా పెట్టాను, అవే ఇక్కడ కూడా చూపిస్తాను. సరదాగా చూసేసి మీకు నచ్చితే కనుక ఆర్డర్ చేసేసుకోండి అని తెలియజేస్తూ, నా ఛానల్ కొత్తగా చూసేవారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కరూ ఒక లైక్ వేసుకోండి. అలాగే నేను నిన్న చెప్పాను, ఒక 3 చీరల వారు నాకు వెనక్కి అడ్రస్లకు అయ్యి రాలేదు. ఆర్డర్లు తీసుకున్నారు కానీ వారు వెనక్కి వస్తే వారి చీరలు పంపిస్తానని చెప్పాను. వారు వస్తే బాగుంటుంది. మనీ వేశారు కదండి, మీరు అడ్రస్ ఇస్తే చీరలు పంపించేస్తాను ఈరోజు అని తెలియజేస్తూ వచ్చేయండి. శారీ చూపిస్తాను ఈరోజు మీకు. ఫస్టే మీకు మంగళగిరి హెవీ మెత్తటి కాటన్ చీరకి కలంకారీ ప్రింట్ వచ్చి నేను సరదాగా బాగుంది అని తెచ్చుకున్నాను. ఎక్కడ గ్రీన్ కనిపిస్తే అక్కడ చీర నచ్చేస్తుంది. ఫస్ట్ శారీ ఇది మీకు చూపిస్తున్నాను. ఇదండి శారీ. అలాగే నేను కట్టుకున్న చీర అయితే వీడియోలో సరిగ్గా కనిపించట్లేదు కానీ చాలా బాగుంది చీర. ముంగా కాటన్ అని ముంగా కోటా చీర. ఇలాగా పిలుసు వచ్చేసి దానికే వస్తాయి ఇలాగా కుచ్చులు. దానికి నేను కలంకారీ బ్లౌజు రాసులకి పైన ఇలా సెట్ చేసుకున్నాను. ఇలా ఉంటుందండి బ్లౌజు. వర్క్ అప్పట్లో పొట్టి చేతులు ఇలా ఉంటుంది వర్క్. మిగిలింది ప్లెయినే ఉంటుంది ఫ్రంట్ అంతా. మిగిలింది ఇదంతా అప్లిక్ వర్క్ అండి. కనిపించిందా? అప్లిక్ చేయించాను ఇలా ఫ్రంట్ బ్యాక్. ఓకే. అలాగే ఇది కూడా బ్లౌజ్ ఏదమ్మా, ఇది బిస్కెట్ కలర్ చీర బ్లౌజ్. ఓకే, చాలా బాగుంది కదా. ఇంకా ఉండాలి కలంకారీ. అలాగే ఇది షిబోరి ప్రింట్ వచ్చిందండి. దీనికి ఇదే కలర్ బ్లౌజ్ వచ్చింది. శారీ వచ్చేసి 1400 పడుతుంది చీర. ఒక్క చీర కొంటే షిప్పింగ్ మీది, 2 కొంటే షిప్పింగ్ నేను ఇస్తాను. అలాగే ఇది కూడా ఈ గ్రీన్ బ్లౌజ్ వస్తుంది. ఈ చీరలన్నీ 1400 పడతాయి. కొన్ని రేట్లు చెప్తాను, కొన్ని చెప్పను. ఒకటే అయితే షిప్పింగ్ మీది, 2 అయితే షిప్పింగ్ నాది. ఓకే. ఇవి షిబోరి ప్రింట్లు, మెత్తటి కాటన్, హెవీ క్వాలిటీ. ఓకేనా. అది ఇది కూడా అంతే. ఈ చింతగింజ కలర్ బ్లౌజ్ వస్తుంది. అలాగే ఇది కూడా ఇక్కడ వరకు 1400 ప్లస్ షిప్పింగ్. ఇక్కడ నుంచి 1500 పడుతుంది. ఇది ఇలా కోటా గడి వస్తుంది. గోల్డ్ బార్డర్, గోల్డ్ ప్రింట్, ఇవన్నీ వల్ల కాస్ట్ అండి. ఇవి చీర ఇది 1500 పడుతుంది ప్లస్ షిప్పింగ్ ఉంటుంది. ఒక్క చీరే కొంటే షిప్పింగ్ మీది, 2 అయితే నాదండి. సారీ, అంటే 2 చీరలు కొంటే షిప్పింగ్ నేను ఇస్తాను. ఒకటే అయితే మీరు షిప్పింగ్ కూడా ఇవ్వాలి ఎక్స్ట్రా. ఓకే. కర్ణాటక, తమిళనాడు, కేరళ ఎక్కడికైనా సరే షిప్పింగ్ ఎప్పుడూ మీదే. ఓకే. ఇది చీర. ఇవి అంతా 1500 ఇక్కడ అంతవరకు. ఓకేనా. ఇది కూడా నేను రేట్ చెప్పట్లేదు. ఫస్ట్ కూడా 2 చీరలు రేట్ చెప్పలేదు, ఇది కూడా రేట్ చెప్పట్లేదు. చీర అంతా భలే ఉంటుంది. ఇలా అగ్గిపెట్టి కలర్ బ్లౌజ్ వస్తుందండి దీనికి. ఇదొకటి. అలాగే ఆ ప్రింటెడ్లో అదే ఇప్పుడు చూపించాను కదా 1500లోని, ఇది కూడా అదే కాస్ట్ అండి. ఇది కూడా అలా గడి వస్తుంది, కోటా గడి అది. అలాగే ఇక్కడ ఇవన్నీ మళ్ళీ మెత్తని కాటన్ వచ్చినాయి. ఇవి కూడా ఒక్క చీర కొంటే షిప్పింగ్ మీది, 2 కొంటే నాదండి. ఇది కూడా 1400. ఇది కూడా 1400. ఇది కూడా 1400. నలిగిపోయినాయి చీరలన్నీ. క్రాస్ డిజైన్. ఓకే. ఇది కూడా అంతే 1400 అండి ప్లస్ షిప్పింగ్ పడుతుంది. ఒకటే కొంటే, 2 కొంటే షిప్పింగ్ నాదే. ఇది కూడా అంతే. ఇది కూడా అంతే. ఇది ఇలాంటి బ్లౌజ్ వస్తుంది. ఇది కూడా అంతే. ఇది లంగావణి స్టైల్ వస్తుందండి. బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్. లంగావణి అంటే కుచ్చిళ్ళలో పెద్ద టెంపుల్. శారీ ఇలా ఉంటుంది. ఇవన్నీ కొత్త చీరలు అండి. ఇంకా నేను వీడియోలు చేయలేదు, ఫిల్టర్ అయిన చీరలు కాదు. ఓకే. ఈ బ్రౌన్ కలర్ బ్లౌజ్ వస్తుంది. ఇవన్నీ 1400 పడతాయి. ఇది కూడా అంతే 1400 పడుతుంది. ఇది కూడా అంతే 1400 పడుతుంది.
ఓకే, ఇది కూడా అంతే 1400 పడుతుంది. ఇది కూడా అంతే 1400 పడుతుంది. ఇది కూడా అంతే 1400 పడుతుంది. సేమ్ 1400 పడతాయి. ఇవన్నీ చీరలు 1400 పడతాయి. ఫస్ట్ నేను రేట్లు చెప్పలేదు, అది ఇది కూడా ఇంకా రేట్ చెప్పలేదు మీకు. ఇది మెత్తని కాటన్ చీరే, ఇది 1500. ఫస్ట్ పెట్టిన 2 చీరలు కూడా 1500 పడతాయండి. రేట్ చెప్పేస్తున్నాను. ఇది కూడా 1500. ఈ చేసినవి అన్నీ 15. ఇది కూడా 15 పడుతుంది. కలంకారీ ప్రింట్ వచ్చిందండి, బాగుంది చీర. ఇంకా ఈ చీరకు నేను రేట్ చెప్పట్లేదు. ఇది టిష్యూ కోటా చీరకి నేను ఇలా బ్లౌజ్ సెట్ చేశాను. ఒకవేళ మీకు నచ్చితే ఆర్డర్ చేసుకోవచ్చు. దీనికి రేట్ చెప్పట్లేదు. అలాగే ఉప్పాడ కాటను, దీనికి కూడా నేను రేట్ చెప్పట్లేదు. ఈ పింక్ కలరే బ్లౌజ్ వస్తుంది. ఓకే, ఇది టిష్యూ కోటా అండి, దీనికి కూడా నేను రేట్ చెప్పట్లేదు. అది ప్లెయిన్ చూపించాను కదా, ఇది ప్రింట్ వేయించిన చీర అనమాట. ఓకే, ఇంకా నేను పెట్టుకున్న దీపానికి వస్తే ఇది అరుణాచల ప్రసాదం అండి. అది అదృష్టం ఉంటేనే దొరుకుతుందని చెప్పాను కదా నిన్న, అది నిజమండి. 2-3 కూడా నాకు అడిగారు, అమ్మ మాకు దొరుకుతుందా ప్రసాదం అని. ఇది గంగా జమున బార్డర్ తోటి, ఇది కూడా సిల్క్ కోట చీరకి నేను వేయించిన ప్రింట్ అండి. బ్లౌజ్ మాత్రం చిన్న బాల్స్, బొట్టు బిళ్ళల సైజు చిన్న చుక్కలు వస్తాయి. ఇది ఒకటి అవైలబుల్గా ఉంది. ఇది మంగళగిరి పట్టు చీర కంచి బార్డర్తో. ఈ పట్టు చీరకు కూడా ఇది నేను వేయించిన ప్రింట్ అండి చీర. ఇది ఒకటి అవైలబుల్ ఉంది. ఇది హ్యాండ్లూమ్ అండి, ఇది కూడా నేను వేయించిన ప్రింట్. ఓకే, ఎంత పంచుడు కలర్ భలే ఉంది. అలాగే ఇది పట్టు చీర, ఇది కూడా నేను దీనికి వేయించిన ప్రింట్. ఇది ఆల్రెడీ ఇంతకు ముందు వేయించాను, అయిపోయి మొన్న మళ్ళీ వెళ్ళొచ్చాను కదా, ఒక 5-6 చీరలు ఉంటే వేయించేసి తెచ్చేసాను అనమాట. ఇది కూడా చాలామంది అడుగుతున్నారని మళ్ళీ నా దగ్గర ఉన్న ప్లెయిన్ చీరలు పట్టుకెళ్ళాను. 5-6 ఉన్నాయి, మళ్ళీ వేయించుకొచ్చాను. ఇంతవరకు మంగళగిరి అవి. ఇది కూడా ఉప్పాడ కాటను చీర, డిజిటల్ ప్రింట్స్తో. బ్లౌజ్ బ్లూ కలర్ వస్తుందండి. ఇవేనండి శారీసు. మీకు కనుక నచ్చితే స్క్రీన్ షాట్ తీసి పెట్టండి, నేను వాటి వివరాలు చెప్తాను. ఆర్డర్ చేసుకుందరు కానీ 1400, 1500. ఒక్క చీర అయితే షిప్పింగ్ మీది, 2 చీరలు అయితే షిప్పింగ్ నాదని తెలియజేస్తూ మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తానండి. నమస్తే అండి, శ్రీమాత్రే నమః. ఇవాళ అదే మొన్న ఒక పాట పాడితే అందరూ చాలా గొడవ చేసి, అమ్మ మీరు పాట చాలా బాగా పాడారని గొడవ చేశారు. అలాగే జిన్నూరు నాన్నగారు భక్తులు కూడా మధ్యలో నాన్నగారు గురుపాద సన్నిధి పాట పాడమ్మా అని ఒక 5-6 మంది నన్ను అడగటం జరిగింది. వారందరి కోసం ఈరోజు మా గురువుగారు బాగా, ఎందుకంటే అరుణాచలేశ్వరుడు గురువుగారు బాగా గుర్తొస్తున్నారు. అదిగోండి నా వెనకాల గోడకి ఆ కబ్బోర్డు దగ్గర అక్కడ కనిపిస్తున్నారు. వారే మా జిన్నూరు నాన్నగారు గురువుగారు. వారిని తలుసుకోవటం నిజంగా పూర్వజన్మ సుకృతం అండి. ఒక గురువు మనకు దొరకటం, మనం అరుణాచలం వెళ్ళటం, ఏదైనా సరే పూర్వజన్మ సుకృతం ఉంటేనే ఇలాంటివన్నీ బాగా భక్తిలో ఉంటూ భక్తితోటే గడుపుతూ భగవంతుడి గురించే మాట్లాడుకుంటూ గడపడం అనేది చాలా అదృష్టమైన జీవితం నిజంగా చెప్పాలంటే. నేను మా గురువుగారి పాట ఒకటి మీ అందరికీ పాడాలనుకుంటున్నాను. అరుణాచలేశ్వరాయ నమః, శ్రీ రమణాయ నమః, శ్రీ రామకృష్ణాయ నమః. మా గురువుగారు అలాగే కూర్చుని మీటింగ్ మొదలు పెట్టేటప్పుడు ఓం నమో భగవతే వాసుదేవాయ అని రామకృష్ణుడిని తెలిసేవారు, వివేకానందుని తెలిసేవారు, రమణుడిని తెలిసేవారు, హనుమంతుడిని కూడా తెలిసేవారండి. అలాగే సుబ్రహ్మణ్యేశ్వరుని ఓం స్కందాయ నమః అనేవారు. స్కందుడు అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని తలుస్తూ ఆయన శ్రీ నాన్న పరమాత్మనే నమః అనుకుంటూ ఒక నాన్నగారిది, జిన్నూరు నాన్నగారిది, మా గురువు గారు, నాకు గురువు, ఆయన్ని తలుచుకుంటూ ఒక పాట పాడి వినిపిస్తానండి. శ్రీ నాన్న పరమాత్మనే నమః, శ్రీ అరుణాచలేశ్వరాయ నమః, ఓం నమో భగవతే వాసుదేవాయ. గురుపాద సన్నిధి ఎనలేని పెన్నిది, శ్రీనాన్న సన్నిధి మనకు ఎనలేని పెన్ని. గురుపాద సన్నిధి ఎనలేని పెన్నిది, గురి తప్పని నిజ దృష్టికి గురుతే తానన్నది, మరచిపోకు అన్నది శ్రీనాన్న సన్నిధి.
మనకు ఎనలేని పెన్నిది జపములేల తపములేల సాధన సంపదలేల జపములేల తపములేల సాధన సంపదలేల సతతము నిన్ను మది తలచిన చాలును పొమ్మన్నది జపములేల తపములేల సాధన సంపదలేల సతతము నిన్ను మది తలచిన చాలును పొమ్మన్నది చెప్పుడు మాటలను విని చెడిపోకు అన్నది చెప్పుడు ఇప్పుడు అందరూ చెప్పుడు మాటల వల్లే కదండి చాలా వరకు గొడవలు పెట్టేసుకోవటం నువ్వు ఇలా అన్నావంట వాళ్ళు డైరెక్ట్గా వినరు వాళ్ళు అలా నువ్వు అలా అన్నావంట వాళ్ళ దగ్గర ఇలా అన్నావంట అని గొడవలు పెట్టేసుకుని కావాలనే శుభ్రంగా ఉన్న స్నేహాలు పాడు చేసేసుకుని ఇలా బతికేస్తున్నారు చెప్పుడు మాటలను విని చెడిపోకు అన్నది ఎప్పటికీ నీవే తన ఏరుగటన అన్నది మరచిపోకు అన్నది గురుపాద సన్నిధి ఎనలేని పెన్నిది గురి తప్పని నిజ దృష్టికి గురుతే తానన్నది మరచిపోకు అన్నది శ్రీనాన్న సన్నిధి మనకు ఎనలేని పెన్నిది కులశైలములకెల్లా తెగి వచ్చి పైపడిన జలరాసులే పొంగి ప్రళయమే కలిగిన చెలించని భక్తునికి కలదు స్థానమన్నది చెలించని భక్తునికి కలదు స్థానమన్నది కలనైనా ఇలను గూర్చి కలవరపడకన్నది కలనైనా ఇలను గూర్చి కలవరపడకన్నది మరచిపోకు అన్నది తెలియును నిజమన్నది గురుపాద సన్నిధి ఎనలేని పెన్నిది గురి తప్పని నిజ దృష్టికి గురుతే తానన్నది మరచిపోకు అన్నది శ్రీనాన్న సన్నిధి మనకు ఎనలేని పెన్నిది శ్రీనాన్న పరమాత్మనే నమః శ్రీమాత్రే నమః శ్రీ శ్రీహాసిని అమ్మవారికి జై శ్రీ మావుళ్ళమ్మ తల్లివారికి జై హర హర మహాదేవ శంభో శంకర్ గునుపూడి పంచారామాల్లో ఒక్క క్షేత్రం అంటే ఆ పంచారామాలు 5 అందులో ఒకటి మా భీమవరంలో ఉందండి సోమేశ్వర స్వామి ఆలయం ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం అరుణాచలేశ్వరాయ నమః అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచలాన్ని తలుచుకుంటే సరిపోతుందంటండి అందరూ కూడా అరుణాచలేశ్వరుని బాగా తలుచుకోండి కుదిరితే అందరూ ఒకసారి అన్నా అరుణాచలం వెళ్ళిరండి చాలామంది చాలాసార్లు వెళ్ళింటారు అయినా సరే కొత్తవారన్నా ఎవరైనా వెళ్ళని వారు ఉంటే ఒకసారన్నా అరుణాచలేశ్వరుడి దర్శనం చేసుకుని ఒక గిరి ప్రదక్షిణ చేసి రండి అని తెలియజేసుకుంటూ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానని తెలియజేస్తున్నానండి నమస్తే అండి.